ఆఫ్ ఇండస్ట్రీ ఎలాంటిదంటే మీరు ఎంత వర్క్ చేసినా కూడా ఇంకా చేయలేదు అని ఉంటుంది. మీరు ఎంతైనా చేయండి, 24 అవర్స్ మీరు చేసినా కూడా ఏం వర్క్ చేశాడులే అని అంటారు. సపోజ్ మీరు ఒక టాస్క్ మీకు ఇచ్చారనుకోండి, నేను ఈ టాస్క్ ఈరోజు కంప్లీట్ చేశాను, ఇచ్చిన టాస్క్ అని చెప్పారనుకోండి, వెంటనే ఇంకొక టాస్క్ అసైన్ చేస్తారు. అంతేగాని నీ టాస్క్ కంప్లీట్ అయింది, ఇంక నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు అని ఎవరు చెప్పరండి. ఏ ఆర్గనైజేషన్ కూడా అలాగే చెప్పదు. అండ్ ఇంకొంతమంది ఇంకా మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు, సీనియర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఏదో ఇంప్రెషన్ కొట్టడానికి ఏం చేస్తారు తెలుసా, ఏదో ఎక్స్ట్రా వర్క్ చేస్తాను, మీరు ఏ టాస్క్ ఇచ్చినా నేను చేయగలను అన్నట్టు వీళ్ళు ఎక్స్ట్రా లోడ్ వర్క్ని కూడా తీసుకుని ఉంటారు. ఏదో ఇంక్రిమెంట్స్ ఇస్తారని, అప్రైజ్ ఇస్తారని, ప్రమోషన్స్ ఇస్తారనో ఏదో చాలా రకాలుగా వాళ్ళకి ట్రాప్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటుంటారే కానీ మీరు ఎంత వర్క్ చేసినా కూడా ఫైనల్గా మీకు ఇవ్వాల్సిన పర్సంటేజ్, హైరింగ్ పర్సంటేజ్ ఇస్తారండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మెంటల్గా వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది క్యాండిడేట్స్ అందరికి. చాలామంది చేయలేకపోతున్నారు వర్క్, కానీ చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే వీళ్ళకి జాబ్ రాగానే, చాలామంది చేసే ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే జాబ్ రాగానే నాకు ఏదో ఇంత శాలరీస్ వస్తున్నాయి, ఇన్ని లక్షల ప్యాకేజ్ వస్తున్నాయి అని చూపించడానికి పేరెంట్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ, ఇలాగ వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ చూపించడానికి వెంటనే మనీ తక్కువ ఉన్నా కూడా ఒక హౌస్ కొంటామో, లేకపోతే ఒక వెహికల్స్ కొంటామో, కారు కొంటామో, ఐటమ్స్ ఏ ఒకటి మంచి కాస్ట్లీ ఐటమ్స్ కొనేస్తున్నారు. అవి క్రెడిట్ కార్డు, ఈఎంఐస్ ద్వారా కడుతున్నారు. మరి జాబ్ మానేస్తే ఇవన్నీ ఈఎంఐస్ ఎలా కడతారు? సో అందుకని ఎంప్లాయీస్ కూడా తప్పేది లేక వాళ్ళు ఎలా వర్క్ చేయించుకున్నా వీళ్ళు వర్క్ చేయటం, వర్క్ ప్రెజర్కి లోన్ అవుతూనే వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మంత్లీ అయ్యేసరికి ఈఎంఐలు ఇవన్నీ ఏవైతే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ కట్టుకోవడానికి. సో అందుకే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఎవరినో ఇంప్రెస్ చేయడానికో, కంపెనీలో ఇంప్రెస్ చేయడానికో, లేక ఏదో ప్రమోషన్స్ ఇస్తారనో, అప్రైజ్ ఇస్తారనో ఏమి ఎక్స్ట్రా వర్క్ చేయనవసరం లేదు. మీకు ఇచ్చిన టాస్క్ మీరు ఇన్ టైం కంప్లీట్ చేయండి, అంతే. నేర్చుకోసం కూడా ఇంకోటి ఉందండి, ప్రతిదానికి ఎస్ అని మాత్రం చెప్పొద్దండి. ఇప్పుడు మీ వల్ల కాలేదనుకోండి, ఒక పాసిబిలిటీ లేదు, మీ దగ్గర అంత టైం లేదు, బట్ మీకు ఇంకో టాస్క్ ఇస్తున్నారనుకోండి, మీరు ఆల్రెడీ ఒక టాస్క్ చేస్తున్నారు, మీకు ఇంకొక టాస్క్ ఇస్తున్నారు అనుకో, మల్టీ టాస్క్ ఇస్తున్నారు అనుకోండి, నో అని చెప్పండి. నాకు ఆల్రెడీ టాస్క్ ఉంది, నేను ఇది కంప్లీట్ చేయాలి ఫస్ట్ అని చెప్పండి. అసలు వర్క్ ప్రెజర్, వర్క్ స్ట్రెస్ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. టైం ఉండదు, వర్క్ ఎక్కువ ఉందనుకోండి, మల్టీ టాస్క్ చేయాలనుకోండి, అప్పుడే అతను ఎక్కువగా వర్క్ స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటాడు. టైం లేదు, డెడ్లైన్ టైం అంటారు, ప్రతిసారి అప్డేట్ అడుగుతుంటారు. సో ఇతను ఇంకా మార్నింగ్ నుండి నైట్ వరకు కూర్చున్నా కూడా ఆ పని కాదు. సో అందువల్ల నో అని చెప్పడం కూడా నేర్చుకోండి, అప్పుడే మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఆ చెప్పే విధానం కూడా ప్రాపర్ వేలో చెప్తే సరిపోదండి, ఏదో సీరియస్గా చెప్పడం కాదు, నో అని పొలైట్ వేలో చెప్పాలి. అండ్ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యి చచ్చినా ఆరు హాస్పిటల్లో ఉన్నా ఎవరు కాల్ చేయరు, ఎవరు మనల్ని వచ్చి విజిట్ చేయరండి. ఏ ఆర్గనైజేషన్ అయితే మిమ్మల్ని మీ చేత పని చేయించుకుంటుందో 8 అవర్స్ కానీ, 10 అవర్స్ కానీ, 12 అవర్స్ కానీ, 14 అవర్స్ కానీ, ఆ ఆర్గనైజేషన్లో ఒక్కరు కూడా మీకు కాల్ చేయరు, ఏమరా ఎలా ఉంది అని, ఉన్నాడా పోయాడని కూడా ఎవరు కాల్ చేయరు. చచ్చిన తర్వాత అసలు ఎవరు చూడరు. అందుకే మనకు మనమే ఫస్ట్ కేర్ తీసుకోవాలి. అసలు మనం ఆరోగ్యంగా లేకపోతే మిగతావన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? సో మనకి ఆరోగ్యంగా ఉంటే ఏ విధంగా అయినా ఎన్నో రకాలుగా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనీ సంపాదించడానికి, ఎలాగైనా సంపాదించుకోవచ్చు, బతకొచ్చు. అదే లేదనుకోండి ఇంకా దేనికి పనికిరాం. సో అందుకే ప్రతి ఒక్కరూ ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకొని వర్క్ చేయండి, బట్ ఎక్స్ట్రా వర్క్ అవసరం లేదు, వర్క్ ప్రెజర్ తీసుకోవద్దు, స్మార్ట్ వేలో వర్క్ చేసుకోండి, ఎవరిని ఇంప్రెస్ చేయనవసరం లేదు, మీకు వచ్చే అమౌంట్తోనే మీరు హ్యాపీగా ఉండండి. ఓకే, సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ పాయింట్స్ అన్నీ కూడా. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.